ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి 25 years కంప్లీట్ అయిపోయాయి. బట్ స్టిల్ ఎలాంటి మార్పు అనేది లేదు. సో గైస్, మన లైఫ్లో సీరియస్నెస్ లేకపోతే అసలు ఎలాంటి మార్పు అనేది వస్తుంది చెప్పండి. సో చాలామంది ఎవ్రీ ఇయర్ ఒక రిజల్యూషన్ అనేది పెట్టుకుంటారు. ఆ రిజల్యూషన్లో మనం ఎంత మార్పు వస్తామో లేకపోతే మనం ఎలా చేంజ్ అవుతామో అనేది ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటారు అనమాట. సో మీ లైఫ్లో మీరు ఎలాంటి టార్గెట్స్ పెట్టుకుంటారో జస్ట్ కామెంట్ చేయండి, చూద్దాం. బట్ సీరియస్లీ చెప్తున్నాను గైస్, లైఫ్లో కానీ సీరియస్నెస్ లేకపోతే లైఫ్ లాంగ్ మనం స్ట్రగుల్ అవుతూనే ఉంటామన్నమాట. సో నేను ఈ వీడియో ఎలాంటి స్క్రిప్ట్ లేకోకుండా చేస్తున్నాను, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా చేస్తున్నాను. ప్లీజ్ పేషెన్స్తో కొద్దిగా చూడండి. Hope you guys like this video. I pull up you deep on my niggas, consider it's pivot. Don't trap through the epic, I clap it, don't cap it, she tapping it fast. I think that she know they be catching it. Standing 6 feet up, casting a shadow of me. Hey guys, welcome back to our channel. This is Rishikesh. ఈ రోజు వీడియోలో మనం ఒక 2025 రిజల్యూషన్ ఏంటి అనేది తెలుసుకుందాము. అండ్ మీ రిజల్యూషన్ ఎలా ఉంటుంది, మీరు ఏమేమి చేయగలుగుతారు, సో మీలో ఎలాంటి టార్గెట్స్, మీలో ఎలాంటి మార్పు వస్తుంది అనుకుంటున్నారు, అండ్ మీ టార్గెట్స్ ఏంటి, మీ ఎయిమ్ ఏంటి, జస్ట్ కామెంట్లో మెన్షన్ చేయండి. గైస్, బేసిక్గా చూడండి, చాలామందికి ఒక డ్రీమ్స్ అనేది ఉంటాయన్నమాట. చాలామందికి లేకపోయినా కొంతమందికి అయితే ఉంటాయి. ఆ కొంతమంది చాలా వాల్యుబుల్ పర్సన్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రీమ్స్ అయితే పెట్టుకుంటారు, కానీ అనుకున్న టైంలో దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినా కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫుల్ఫిల్ అనేది చేసుకుంటారు అనమాట. సో చాలామంది లేకపోయినా పర్లేదు, కానీ కొంతమంది ఉన్నా చాలు. నేనేమంటున్నానంటే 25 years నుంచి మనము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ టైం అనేది వేస్ట్ చేసేసాం. బట్ స్టిల్ 30 days అనేది మిగిలి ఉన్నాయి. బట్ ఇప్పుడు నుంచి మీరు ప్లాన్ చేసుకున్నా కూడా 2025 January నుంచి ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసినా కూడా నెక్స్ట్ 6 monthsలో ఎలాంటి మార్పు వస్తుంది అనేది మనము అబ్జర్వ్ చేయాలి. గైస్, నేనేమంటున్నానంటే మీరు జస్ట్ బెడ్ మీద అలా పడుండి కంఫర్ట్ జోన్లో ఉండి ఏం చేయాలో అర్థం కాదు. స్టిల్ 25 years వచ్చినా కూడా మనము ఏం చేయాలి అనేది మనకి క్లారిటీ లేకపోతే లైఫ్లో ఏమీ చేయలేమన్నమాట. అండ్ ఏ పని చేస్తే మంచిగా సక్సెస్ అవుతామో, ఏం చేస్తే మంచిగా సక్సెస్ అవుతామో అనేది థాట్ లేకపోతే కూడా లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉంటాం. గైస్, మీరు గమనించారా, ఆఫ్టర్ 21 years మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా మన ఏజ్కి తగ్గట్టు శాలరీ కూడా ఈ రోజుల్లో దొరకడం లేదు. బట్ మీరు ఏం చేస్తారు? ఆ 20,000కి జాబ్ చేసుకుంటూ లైఫ్ అంతా గడిపేస్తారా, లేదంటే ఏదో ఒకటి లైఫ్లో చేసి సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళి మంచి లైఫ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారా? అది మీ చేతుల్లో ఉందన్నమాట. సో నేను ఎంతవరకు చెప్పగలను అంటే నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పగలను, నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది మాత్రమే నేను చెప్పగలను. మిగతాదంతా మీ చేతుల్లో ఉంది. మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ సింగిల్గా ఉండి అమ్మాయిల్ని చూస్తూ టైంపాస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోయి వాళ్ళు లైఫ్లో ఏం చేయలేక బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. ఒకరి సక్సెస్ని చూసి కూడా డైజెషన్ చేసుకోలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. సో గైస్, నేనేమంటున్నానంటే మన లైఫ్లో గ్రోత్ ఉండాలి అంటే మన ఫ్రెండ్ పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే మనం మన ఫ్రెండ్ని గ్రో అప్ అయ్యేటట్టు అన్న చేయాలి. సో ఇద్దరు ఒక జీరో నాలెడ్జ్తో ఉంటే అసలు ఎలాంటి గ్రోత్ అనేది ఉండదన్నమాట. సో అతను స్ట్రగుల్ అవుతూ ఉంటాడు, నువ్వు స్ట్రగుల్ అవుతూ ఉంటావు, లైఫ్లో ఎలాంటి యూస్ఫుల్ అనేది ఉండదు. సో నేనేమంటున్నానంటే జస్ట్ ఒక్క 5 రిజల్యూషన్స్ మీ లైఫ్లో స్టార్ట్ చేయండి జనవరి నుండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయడం, జిమ్కి వెళ్ళడం కానీ, లేదంటే ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేయడం కానీ, బాడీ మీద వర్కౌట్ చేయడం కానీ, మంచిగా ఇలాంటివి పనులు చేయండి. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో మెటబాలిజం అనేది యాక్టివ్ అయ్యి మనల్ని చాలా యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇలా యాక్టివ్గా ఉంటే మనము రోజుకి ఒక 100 న్యూ థాట్స్ అనేది వస్తుంటాయి. సో ఈ 100 న్యూ థాట్స్లో ఏదో ఒక థాట్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఆ థాట్ మీద మనం వర్క్ చేస్తే డెఫినెట్గా మనము వితిన్ 2 to 3 yearsలో మనం ఈజీగా సక్సెస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, మనము ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉంటామో, లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ యూట్యూబ్ చూస్తూ టైంపాస్ చేస్తుంటాం. సో దీని మీద కొద్దిగా ఫోకస్ చేసి ఆ టైంని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. దానికి బదులుగా ఏదో ఒక వర్క్ స్టార్ట్ చేయండి. సో అప్పుడే మీలో ఒక డోపమైన్ కెమికల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట.
మనకి ఇష్టమైన పనిని పదే పదే చేస్తూ ఉంటే డెఫినెట్గా డోపమైన్ కెమికల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ డోపమైన్ ఎప్పుడైతే వేస్ట్ అయిపోతుందో లైఫ్ అనేది బోర్ అనిపిస్తుంది అనమాట. సో మనం లైఫ్లో ఏం చేయలేదు గైస్, మీరు అనుకుంటున్నారు అంతే. లైఫ్లో చూడాల్సింది చాలా ఉంది, చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో వాటిని చేయడానికి కానీ చూడడానికి కానీ మీరు కనీసం ట్రై చేస్తే డెఫినెట్గా పాసిబిలిటీ అనేది వస్తుంది. సో ఆ డోపమైన్ని వేస్ట్ అనేది చేసుకోవద్దండి. దాన్ని ఎలా ఉంచుకోవాలో అలా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా స్క్రోల్ చేయడానికి అవాయిడ్ చేయండి. దానికి బదులుగా ఏదో ఒక పని చేయడానికి స్టార్ట్ చేయండి. లేదంటే బయటికి వెళ్ళి సోషలైజ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్తో తిరగడం కానీ, మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం కానీ ఇలాంటివి చేయండి. అండ్ థర్డ్ థింగ్, గైస్ లైఫ్లో చాలామంది డిస్టర్బ్ అయిపోయి ఉంటారు. ఎక్కడి నుంచి అంటే 18 ఇయర్స్ ఒక అబ్బాయికి 18 ఇయర్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ 18 ఇయర్స్ నుంచి మాస్టర్బేషన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట. సో ఈ మాస్టర్బేషన్ చేసుకుంటూ స్టిల్ 25 ఇయర్స్ వరకు మాస్టర్బేషన్ చేసుకుంటే మన బాడీ అనేది వీక్ అయిపోయి ఉంటుంది, మన థాట్స్ అనేది చనిపోయి ఉంటాయి అన్నమాట. సో ఈ మాస్టర్బేషన్ స్టాప్ చేయడానికి న్యూ ఇయర్ రిజల్యూషన్గా మీరు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గైస్ నెక్స్ట్ 1 ఇయర్ వరకు మీరు మాస్టర్బేషన్ చేసుకోలేను అనే ఛాలెంజ్ని ఫేస్ చేయండి. మీలో ఎంత మార్పు వస్తుందనేది చూడండి, మీలో ఎంత చేంజెస్ వస్తుందనేది చూడండి. అప్పుడే మీకు ఒక కొత్త ప్రపంచం అనేది అర్థమవుతుంది. అండ్ మీరు కూడా ఒక కొత్త ప్రపంచంలో కొత్త వరల్డ్లో ఎంటర్ అయినట్టు ఉంటుంది అనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ ఐ హ్యావ్ ఫేస్డ్ దిస్ ఛాలెంజెస్. సో మీకు అర్థం అవుతుందో లేదో అండ్ మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, బట్ నేను యూట్యూబ్ చేయడానికి ఉన్న రీజన్ కూడా అదే. ప్రీవియస్ లైఫ్లో నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం కానీ, యూట్యూబ్ చూడడం కానీ ఇలాంటివి చేస్తూ చాలా టైం వేస్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటూ అండ్ యూట్యూబ్ కూడా చేసుకుంటున్నాను. బట్ ఏ ఒక క్షణం కూడా నేను ఖాళీగా ఉండడానికి ట్రై చేయను అండ్ బ్యాడ్ థాట్స్ అనేటివి కూడా రావు. సో గైస్ మీరు నమ్ముతారో లేదో, బట్ అట్లీస్ట్ ఒక 3 months అన్న ఛాలెంజ్ చేసుకోండి. డెఫినెట్గా మీలో ఒక పాజిటివిటీ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు వీడియోకి వచ్చి కామెంట్ చేస్తారు. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఎవ్రీ టైం బిజీగా ఉండడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ పిలిచినప్పుడు వెంటనే వెళ్ళిపోవడం కానీ, లేదంటే పని లేదని వేరే చోటికి వెళ్ళిపోయి టైం వేస్ట్ చేయడం కానీ ఇలాంటివి చాలామంది చేస్తుంటారు. గైస్ ఈ ఒక్క పని మీరు ఏదైతే చేస్తున్నారో, దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నారో వాటి మీద కనీసం ఒక థాట్ కానీ, ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయడం కానీ చేయండి. గైస్ చాలామంది సినిమాలు తీస్తుంటారు, చాలామంది షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటారు. మీకున్న థాట్స్కి, మీకున్న టాలెంట్కి ఒక చిన్న డైలాగ్ కానీ రాయలేరా? మీకున్న క్రియేటివిటీకి ఒక చిన్న డైలాగ్స్ రాయండి, చిన్న సాంగ్స్ రాయడానికి ట్రై చేయండి. మన క్రియేటివిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా వేస్ అనేది ఉన్నాయన్నమాట. సో ఆ వేస్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది రీసెర్చ్ చేయండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా చాలామంది యూత్ దీని మీదే వర్క్ చేస్తున్నారు. బట్ చాలామంది ఏం చేస్తుంటారంటే జాబ్ చేసుకోవడం మనకెందుకు, వచ్చే 15,000 20,000 హ్యాపీగా ఉందాము, వేరే పని చేయడం ఎందుకు అని చాలా అగ్లీగా బ్రతికేస్తుంటారనమాట. సో అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఉండద్దండి. ట్రై టు డూ సంథింగ్. ఎందుకంటే మనం లైఫ్లో ఏదో ఒకటి చేస్తేనే మనకు ఐడెంటిఫై అనేది వస్తుంది. నీ ఐడెంటిటీ ఏంటంటే నువ్వు చేసే జాబ్ చెప్పుకోవడం కాదు, నీకు నచ్చిన పనిని నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకోవడం. గుర్తుపెట్టుకోండి, చాలామంది ప్రపంచంలో 90% వాళ్ళకి ఇష్టమైన ప్యాషన్ని వదిలేసి ఇష్టం లేని దాని మీద పని చేస్తూ లైఫ్ అంతా గడిపేస్తుంటారు. సో ఇలా గడపకుండా లైఫ్లో బిజీ అవ్వండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే ఇష్టమైన పనిని చేయాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేసి దాన్ని సక్సెస్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ 5th థింగ్ గైస్, సోషల్ మీడియా యూజ్ చేస్తూ చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు. అదే సోషల్ మీడియాని ఎలా మానిటైజ్ చేసుకోవాలి, దాని నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే దాని గురించి ఎవ్వరూ ఆలోచించారనమాట. సో ఈ ఒక్కదాని మీద మీరు ఫోకస్ చేస్తే చూడండి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తారు. స్మార్ట్ వర్క్ ఎవరైతే చేస్తారంటే ఎవరైతే ఇంట్లో కూర్చొని సిస్టంలో కోడింగ్ చేస్తారో, థంబ్నెయిల్ డిజైన్ చేస్తారో, యూట్యూబ్ వీడియోస్ చేస్తారో, కంటెంట్ క్రియేట్ చేస్తారో వీళ్ళందరూ సాఫ్ట్గా వర్క్ చేసుకొని సక్సెస్ అవుతారనమాట. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు అండ్ వాళ్ళ కెపాసిటీ కూడా అలానే ఉంటుంది. సో హార్డ్ వర్క్ చేసే వాళ్ళని నేను ఎప్పుడు ఏం మాట్లాడలేను అనమాట, ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ తగ్గట్టుగా వాళ్ళు వర్క్ చేసుకుంటారు. బట్ అదే స్మూత్గా ఉండి బాడీ రెసిస్టెన్స్ లేని వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేరు. సో వాళ్ళు ఎలాంటి
ఎలాంటి పనులు చూస్ చేసుకుంటారంటే ఇలా కంటెంట్ క్రియేషన్ చేయడం కానీ ఏదైనా సాఫ్ట్వేర్లో జాబ్ చేసుకోవడం కానీ సో ఇలాంటివి చేస్తున్నారనమాట. మీరు కూడా ఇలానే ఫోకస్ చేస్తే డెఫినెట్గా వితిన్ 2-3 ఇయర్స్లో మీకు కావాల్సిన గోల్ని మీరు ఈజీగా రీచ్ అయిపోగలరనమాట. సో జస్ట్ మీకు కావాల్సినది ఏంటంటే చిన్న ట్రైనింగ్. మీరు ఆ ట్రైనింగ్ని కానీ ఫుల్ఫిల్ చేసుకుంటే డెఫినెట్గా మీలో ఉన్న మార్పుని కానీ మీలో ఉన్న చేంజెస్ని కానీ మీలో ఉన్న మెంటాలిటీని కానీ పక్కన వాళ్ళు చూసి షాక్ అయిపోతారు. గైస్ ఇదే నేను చెప్పింది. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా నెక్స్ట్ 2026 కానీ 2027లో కానీ మీరు డెఫినెట్గా ఒక మంచి పొజిషన్లో వచ్చింటారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ అది ఎంత మాత్రం నిజం అవుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.